Hi viewers, welcome back to our channel Sandeep English World. In today's video, you are going to learn about some more important points regarding spoken English. స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సులో భాగంగా డే 2 నిన్న డే 1లో మీరు యా మీజ్ ఆర్ గురించి ఉపయోగించడం ఎలాగా అనేది నేర్చుకున్నారు. ఈరోజు డే 2లో కూడా ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ మరియు ఆ యా మీజ్ ఆర్లతోటి ఎలా క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయవచ్చు, ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్, ఇన్ఫర్మేషన్ క్వశ్చన్స్ ఎలా ఫ్రేమ్ చేయవచ్చో మీరు నేర్చుకోబోతున్నారు. మీరు చూడబోయే వీడియో నిజంగా మీకు సంతృప్తినిస్తే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నా 34 సంవత్సరాల ఇంగ్లీష్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ మొత్తాన్ని ఉపయోగించి మీకు 40-day కోర్సుగా మీకు అందిస్తున్నాను. సో బీ రెడీ టు పే యువర్ అటెన్షన్ టు ద సెకండ్ డే కోర్స్. ఈరోజు ముందుగా పర్సన్స్ అంటే తెలుసుకుందాం. పర్సన్స్ ఈ ప్రపంచంలో మన కంటికి కనపడని ప్రతిదానికి ఒక పేరు ఉంటుంది. ఆ పేర్లన్నిటినీ ఒకే ఒక సింపుల్ టైటిల్తో పర్సన్స్. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో పర్సన్స్ అన్నటువంటి పేరు మీద 3 పర్సన్స్ ఉంటాయి. దెర్ ఆర్ 3 పర్సన్స్ ఇన్ ద లాంగ్వేజ్ ఆఫ్ ఇంగ్లీష్. వాట్ ఆర్ ది? ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. దెర్ ఆర్ ఓన్లీ 3 పర్సన్స్. వీటిలోనే సింగులర్, ప్లూరల్. సింగులర్ అంటే ఒకటి, ప్లూరల్ అంటే ఒకటి కంటే పెచ్చు, 2, 3, 4 ఏదైనా సరే. ఇక్కడ పర్సన్స్ గురించి ఎందుకు చెప్తున్నామంటే నెక్స్ట్ జరిగే స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సులో భాగంగా చాలాసార్లు సబ్జెక్టు ఫస్ట్ పర్సన్ అయితే, సెకండ్ పర్సన్ అయితే, థర్డ్ పర్సన్ అయితే అని తరచుగా ఏ ఇంగ్లీష్ టీచర్ అయినా అంటూ ఉంటారు. అది గ్రామర్ క్లాస్ కావచ్చు, స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ కావచ్చు. అందుకని వీటిని నిన్న చెప్పుకున్న పదాలనే ఆ పదాలని ఇక్కడ పర్సన్స్ రూపంలో ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. సింగులర్ అంటే ఒకటి, ఫస్ట్ పర్సన్ సింగులర్ ఐ, ఫస్ట్ పర్సన్ ప్లూరల్ వి, సెకండ్ పర్సన్ సింగులర్ యు, ప్లూరల్ యు, థర్డ్ పర్సన్ సింగులర్ హీ ఆర్ షీ ఆర్ ఇట్, థర్డ్ పర్సన్ ప్లూరల్ దే. ఇంకా బ్రీఫ్గా చెప్పాలంటే ఎవరయ్యా ఫస్ట్? నేను ఫస్ట్, ఐ ఆమ్ ద ఫస్ట్ పర్సన్. మరి సెకండ్ ఎవరు? యు ఆర్ ద సెకండ్ పర్సన్. నేను ఎప్పుడు ఫస్ట్, ఎదురున్నటువంటి నువ్వు సెకండ్. ఫస్ట్, సెకండ్, ఐ ఫస్ట్. ఐతో పాటు మనందరం కలిపితే వి, ఇది కూడా ఫస్టే. ఎదుటివారు నువ్వు, యు సెకండ్, మీరు, యు సెకండ్. ఇంగ్లీష్లో సింగులర్కైనా ప్లూరల్కైనా యూనే. ఇంకా నేను, నువ్వు కాని ప్రతిదీ థర్డ్ పర్సన్. బాగా గుర్తుపెట్టుకోవాలి. వెరీ ఈజీ టు నో అబౌట్ దీస్ 3 పర్సన్స్. ఫస్ట్ ఐ, వి, సెకండ్ యు. మరి థర్డ్ పర్సన్ ఎవరు? అదర్ దాన్ ద ఫస్ట్ అండ్ సెకండ్ సెన్స్. నేను కాకుండా, నువ్వు కాకుండా ఉండా ప్రతిదీ థర్డ్ పర్సనే. నేను, నువ్వు కాదు. ఫ్యాన్ థర్డ్ పర్సన్, ట్యూబ్లైట్ థర్డ్ పర్సన్, బోర్డ్ థర్డ్ పర్సన్, చీరాల థర్డ్ పర్సన్, ఇండియా థర్డ్ పర్సన్, క్లాస్ రూమ్ థర్డ్ పర్సన్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా థర్డ్ పర్సన్. ఒక్కటే అయితే సింగులర్, ఒకటి కంటే పెచ్చు అయితే ప్లూరల్. ఇక్కడ హీ, షీ, ఇట్ అన్నాం. ప్రపంచంలో ఉన్న ప్రతి మ్యాను, ప్రతి బాయ్కి బదులుగా హీ అనే రిప్రజెంటేటివ్, షీ. ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఉమెను, ప్రతి గర్ల్కి బదులుగా షీ అనే రిప్రజెంటేటివ్. ఇట్ అది ఒక దేశం పేరు కావచ్చు, ఒక పదార్థం పేరు కావచ్చు, ఒక వస్తువు పేరు కావచ్చు, ఒక ఆలోచన పేరు కావచ్చు. ఏదైనా సరే సింగులర్గా ఉన్నటువంటి ప్రతిదీ థర్డ్ పర్సన్ సింగులర్. ప్లూరల్ అంటే మనుషులు కావచ్చు, జంతువులు కావచ్చు, వస్తువులు కావచ్చు. ప్లూరల్గా ఉంటే ఒకటి కంటే పెచ్చు అయితే దాన్ని థర్డ్ పర్సన్ ప్లూరల్ అంటాము. బాయ్స్ థర్డ్ పర్సన్ ప్లూరల్, గర్ల్స్ థర్డ్ పర్సన్ ప్లూరల్, ఇండియా అండ్ పాకిస్తాన్ థర్డ్ పర్సన్ ప్లూరల్, చైర్స్ థర్డ్ పర్సన్ ప్లూరల్, బుక్స్ థర్డ్ పర్సన్ ప్లూరల్, ప్రాబ్లమ్స్ థర్డ్ పర్సన్ ప్లూరల్. ఇలా ఈ పదాలు మనకి చాలా అవసరం.
నిన్న మనం నేర్చుకున్నాం ఏమిటి? ఐ అంటే నేను అన్నాం. ఐ తర్వాత ఎప్పుడు యామే, అయామ్ అంతే. మరి ఆర్ ఎప్పుడు ప్లూరల్గా ఉన్నటువంటి ఏ ప్లూరల్ అయినా కావచ్చు. ఫస్ట్ పర్సన్ ప్లూరల్ వి ఆర్, సెకండ్ పర్సన్ సింగులర్ అండ్ ప్లూరల్ యు ఆర్, థర్డ్ పర్సన్ ప్లూరల్ దే ఆర్. ప్లూరల్గా ఉంటే ఆరు, సింగులర్గా ఉంటే ఈజ్, హీ ఈజ్, షీ ఈజ్, ఇట్ ఈజ్ అన్నాం. సింగులర్ సబ్జెక్ట్స్కి ఈజ్, ప్లూరల్ సబ్జెక్ట్స్కి ఆరు, ఒక్క ఐకి మాత్రం యామ్ అనాలి. ఇలా ఏ ప్రొనౌను ఏ సబ్జెక్టు ఏ బీఫామ్తో ఫాలో అవుతుంది అనేది ఫిక్స్డ్. ఈ ఫిక్స్డ్ రూలు మనం బాగా గుర్తుపెట్టుకుంటే మన రిటర్న్ కమ్యూనికేషన్ అయినా ఓరల్ కమ్యూనికేషన్ అయినా వండర్ఫుల్గా మనం చెప్పొచ్చు. అండ్ లెట్స్ నో అబౌట్ సమ్ మోర్ ఎగ్జాంపుల్స్ యూజింగ్ యామ్, ఈజ్, ఆర్. I am confident of getting success. నేను విజయం సాధిస్తాను అనే నమ్మకం నాకు ఉన్నది. I am confident. నాకు నమ్మకం ఉన్నది. ఏ నమ్మకం? ఆఫ్ గెటింగ్ సక్సెస్. ఇది ఒక ఫ్రేజు. అలాంటి ఫ్రేజులు ప్రాక్టికల్గా మనకు వస్తాయి. ఇక్కడ ఆఫ్ ఉపయోగిస్తే ఆఫ్ తర్వాత వర్బ్కి ఐఎన్జీ రావాలి. ఇలా ప్రాక్టీస్ మీద వస్తుంది. ఉదాహరణకి ఐ ఆమ్ కాన్ఫిడెంట్ ఆఫ్ గెటింగ్ సక్సెస్ అన్న. అలా కాకుండా ఇదే స్టైల్లో ఐ ఆమ్ కాన్ఫిడెంట్ ఆఫ్ రీచింగ్ మై టార్గెట్. ఐ ఆమ్ కాన్ఫిడెంట్ ఆఫ్ అచీవింగ్ మై గోల్. ఐ ఆమ్ కాన్ఫిడెంట్ ఆఫ్ సాల్వింగ్ దిస్ ప్రాబ్లమ్. ఐ ఆమ్ కాన్ఫిడెంట్ ఆఫ్ హెల్పింగ్ ద బ్లైండ్. ఐ ఆమ్ కాన్ఫిడెంట్ ఆఫ్ ఎస్టాబ్లిషింగ్ సమ్ అదర్ ఆర్గనైజేషన్ ఇన్ ద డేస్ టు కమ్. ఇలా ఐ ఆమ్ కాన్ఫిడెంట్ అంటూ ఇలా ఫ్రేజులు హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ సెంటెన్సెస్ కెన్ బి ఫ్రేమ్డ్. And of course, all this comes only by constant practice. We are ready to take exam. మేము సిద్ధము. We are ready. ఇంతవరకే ఒక ఐడియా వచ్చింది. ఇదంతా ఒక ఫ్రేజ్. ఏమిటి? దేనికి సిద్ధం? టు టేక్ ది ఎగ్జామ్. పరీక్ష రాసేందుకు. పరీక్ష రాయడానికి ఎక్కువ మంది టు రైట్ ద ఎగ్జామ్ అంటారు. అది రాంగ్ ఎక్స్ప్రెషన్. రైట్ ఎక్స్ప్రెషన్ ఏమిటంటే టు టేక్ ది ఎగ్జామ్. వీఆర్ రెడీ టు టేక్ ది ఎగ్జామ్. ఇలా టు ఇన్ఫినిటివ్ అంటాం దీన్ని. టు తర్వాత వర్బ్ యొక్క మొదటి రూపం. ఇలాంటి ఫ్రేజులను కొన్ని యాడ్ చేయవచ్చు. ఇంకా వీఆర్ రెడీ దేనికి? టు టేక్ ది ఎగ్జామ్. వీఆర్ రెడీ దేనికి? టు సాల్వ్ ద ప్రాబ్లం. వీఆర్ రెడీ వాట్ ఫర్? టు గో టు హైదరాబాద్. వీఆర్ రెడీ టు ప్లే ద గేమ్. వీఆర్ రెడీ టు మేక్ ఎన్ ఎక్స్పెరిమెంట్. టు డూ ద ఎక్స్పెరిమెంట్. ఇలా ఎన్ని ఫ్రేజులైనా యాడ్ చేసుకుంటా పోవచ్చు. యు ఆర్ సోల్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్. సోల్లీ అంటే హోల్లీ, కంప్లీట్లీ. యు ఆర్ సోల్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్. నీవు పూర్తిగా దానికి బాధ్యుడివి. ద బుక్ ఈజ్ మైన్. ఆ పుస్తకం నాది. నేను నేర్చుకున్నాం. మైన్, అవర్స్, యోర్స్, హిస్, హర్స్, దేస్, ఇట్స్. వాటి అర్థాలు మొదటి టంగులో మనం నేర్చుకున్నాం. ద బుక్ ఈజ్ మైన్, నాది. ద బుక్ ఈజ్ హర్స్, ఆమెది. ద బుక్ ఈజ్ హిస్, అతనిది. ద బుక్ ఈజ్ దేర్స్, వారిది. ఇలా ఐ ఆమ్ ఇన్ ది సీట్ ఆఫ్ యువర్ లెటర్. నీ లెటర్ నాకు అందింది అనడానికి ఇదొక స్టైలు. మామూలుగా అయితే ఐ రిసీవ్డ్ యువర్ లెటర్ అంటాం. మెయిన్ వర్బ్. కానీ మనం మెయిన్ వర్బ్స్లోకి ఇంకా రాలా. ఓన్లీ యామిజార్లోనే ఉన్నాం. ఐ ఆమ్ ఇన్ ది సీట్ ఆఫ్ యువర్ లెటర్. నీ లెటర్ నాకు అందింది. రిసీవ్ అనే వర్బ్, రిసీట్ అనే నౌన్ అన్నట్టు. It is deeply deplorable to hear about it. It is deeply deplorable. Deplorable అంటే regrettable, బాధాకరమైన. Deeply చాలా లోతుగా బాధపడటం. దేనికి బాధాకరం? To hear about it. దాని గురించి వినటానికి. To hear about the sudden demise of somebody. To hear about the death of somebody. It is deeply regrettable. ఇలా ఒక వర్డ్గా ఇంకొక చిహ్నం ఉపయోగించుకోవడం ఇంకొక స్టైల్. ఇలా ఒక స్టైల్ నుంచి ఇంకొక స్టైల్. లాంగ్వేజ్ అంటేనే ఇమిటేషన్, అనుకరణ. అనుకరణ ద్వారా భాష వస్తుంది. చిన్నపిల్లలు అమ్మ, నాన్న, తాత అని మొదలు పెడతారు. ఇంట్లో పెద్దవాళ్ళు తాత అని అంటే ఇమిటేట్ చేస్తాడు. మన లిప్ మూమెంట్ చూస్తాడు. తాత, అమ్మ అంటాడు. అలాగే లాంగ్వేజ్ కూడా ఇదొక స్టైల్. ఇట్ ఈజ్ డీప్లీ డిప్లోరబుల్ అనగానే చాలా సెంటెన్స్ దాంతో మొదలు పెడతాం. ఈ టు ఇన్ఫినిటివ్ మారుస్తాం. ఇట్ ఈస్ ఇండిస్క్రైబుల్. అది వర్ణనాతీతము. దాన్ని మనం వర్ణించలేము. ఏదైనా ఒకటి అద్భుతంగా ఉంది అని చెప్పడానికి ద బ్యూటీ ఆఫ్ ద తాజ్ మహల్. ఇటువోలుగా
ద బ్యూటీ ఆఫ్ ద తాజ్ మహల్ ఈజ్ ఇండిస్క్రైబుల్ అంట. అలా సబ్జెక్ట్స్ మార్చుకుంటే చాలు వేల వాక్యాలు వస్తాయి. ఇట్ ఈజ్ ఎ మ్యాటర్ ఆఫ్ సీరియస్ కన్సర్న్. ఇది ఏ విషయం అంటే మ్యాటర్ ఆఫ్ సీరియస్ కన్సర్న్, తీవ్రంగా పరిగణించాల్సినటువంటి విషయము. హీ ఈజ్ ఆన్ లీవ్ టుడే. అతడు ఈరోజు సెలవులో ఉన్నాడు. ఎవరైనా ఒక టీచర్ కోసం వచ్చారు, ఆయన లేరు అంటానికి హీ ఈజ్ ఆన్ లీవ్ టుడే. ఈరోజు ఆయన సెలవులో ఉన్నారు. ఆయన డ్యూటీలో ఉన్నారా? హీ ఈజ్ ఆన్ డ్యూటీ. ఆయన డ్యూటీలోనే ఉన్నారు. ఆన్ డ్యూటీ, ఆన్ లీవ్, ఇలాంటి కొన్ని ఎక్స్ప్రెషన్స్. ఇట్ ఈస్ లైక్ యాడింగ్ ఫ్యూయల్ టు ఫైర్. అది అగ్నికి ఆజ్యం పోసినట్లుగా ఉన్నది. మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు తెలుగులో అంటూ ఉంటాం. దాన్ని ఇంగ్లీష్లో ఇట్స్ లైక్ యాడింగ్ ఫ్యూయల్ టు ఫైర్. ఆల్రెడీ ఫైర్ మండుతుంది, ఆ మండేదానికి కొంచెం ఇంధనం పోసాం మనం, ఫ్యూయల్ యాడ్ చేస్తే ఇంకా పెద్ద మంట మండుతుంది. కుటుంబంలో పెద్ద చనిపోయినటువంటి పెద్ద చనిపోతే అదే కష్టం, దానికి తోడు ఆర్థిక ఇబ్బందులు, ఇలా సమస్య మీద సమస్య వచ్చినప్పుడు ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ ఉపయోగిస్తాం. ఇట్స్ లైక్ యాడింగ్ ఫ్యూయల్ టు ఫైర్. వీఆర్ నాట్ ఆన్ ఫ్రెండ్లీ టర్మ్స్. ఏంది అతను ఈ మధ్య నీతో మాట్లాడటం లేదు అని అంటే, ఆమె ఈ మధ్య మాట్లాడుకోవటం లేదు, నాతో ఆయన ఫ్రెండ్లీగా లేడు అనడానికి వీఆర్ నాట్ ఆన్ ఫ్రెండ్లీ టర్మ్స్. దేర్ ఈజ్ నో యూజ్ ఆఫ్ ఇట్. దానివల్ల ఉపయోగం లేదు అని అర్థం. సెంటెన్స్ బిగినింగ్ దేర్, హియర్ ఉపయోగిస్తాం చెప్పాము నిన్న. దేర్ ఈజ్ నో యూజ్ ఆఫ్ ఇట్, దానివల్ల ఉపయోగం లేదు. అవర్ హౌస్ ఈజ్ ఆపోజిట్ టు ద బ్యాంక్. మా ఇల్లు బ్యాంక్కి ఆపోజిట్ లో ఉన్నది. ఏదైనా ఒక అడ్రస్ చెప్పేటప్పుడు ఆపోజిట్ టు, అవర్ హౌస్ ఈజ్ ఆపోజిట్ టు ద బ్యాంక్, అవర్ హౌస్ ఈజ్ బిసైడ్ ద బ్యాంక్, అవర్ హౌస్ ఈజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద బ్యాంక్, అవర్ హౌస్ ఈజ్ బిహైండ్ ద బ్యాంక్. స్టార్టింగ్ మాత్రం అవర్ హౌస్ ఈజ్. అడ్మిషన్స్ ఆర్ ఆన్. స్కూల్ లేదా కాలేజీలో అడ్మిషన్స్ జరుగుతున్నామని చెప్పేటప్పుడు అడ్మిషన్స్ ఆర్ ఆన్. మామూలుగా అయితే అడ్మిషన్స్ ఆర్ గోయింగ్ ఆన్ అంటాం. మరి ఆ స్టైల్ కాకుండా అడ్మిషన్స్ ఆర్ ఆన్ అంటేనే అడ్మిషన్లు జరుగుతున్నవి అని. ద డ్రైవర్ ఈజ్ అట్ లార్జ్. అట్ లార్జ్ ఇట్స్ ఎన్ ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్. ద డ్రైవర్ ఈజ్ అట్ లార్జ్ అంటే డ్రైవర్ పారిపోయాడు అని. సహజంగా యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఆ డ్రైవర్ అక్కడ ఏమైనా చేస్తారో కొడతారని భయంతో పారిపోతాడు. దే ఆర్ పార్ట్లీ రైట్. వారు కొంతవరకు కరెక్టు. పార్ట్లీ రైట్, కొంతవరకు కరెక్టు. ఐ ఆమ్ 54. నా వయసు గురించి చెప్పాలి. ఐ ఆమ్ 54 years old అనాలి, లేదా ఐ ఆమ్ 54 అనాలి. అంతేగాని ఐ ఆమ్ 54 years అంటే అది అన్గ్రామాటికల్ ఎక్స్ప్రెషన్ అవుతుంది. ఆ తర్వాత యు ఆర్ అ లక్కీ ఫెలో. నువ్వు అదృష్టవంతుడివి. యు ఆర్ అ లక్కీ ఫెలో. లర్నింగ్ ఇంగ్లీష్ ఈజ్ వెరీ యూస్ఫుల్. లర్నింగ్ ఇంగ్లీష్ ఈజ్ వెరీ యూస్ఫుల్. ఇంగ్లీష్ నేర్చుకోవడం అనేది చాలా ఉపయోగకరము. ఇలా యామీజాలతో సెంటెన్స్ ఫ్రేమ్ చేయటమే కాదు, ఈ సెంటెన్స్లని ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్లోకి ఎలా మార్చాలి, యామీజాలతో ఎలా మార్చాలనేది కూడా ఇప్పుడే మీరు నేర్చుకుంటారు. ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్. ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్. దెర్ ఆర్ 2 types ఆఫ్ క్వశ్చన్స్. 2 రకాల ప్రశ్నలు. మనం ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా 2 రకాల ప్రశ్నలు వేస్తాం. ఒకటి ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్, 2 ఇన్ఫర్మేషన్ క్వశ్చన్స్. ఇన్ఫర్మేషన్ క్వశ్చన్స్ వేస్తే ఏదో ఇన్ఫర్మేషన్ మనం సమాధానం చెప్పాలి, కానీ ఈ క్వశ్చన్స్కి సమాధానం ఎస్ లేదా నో. ఇంకా చెప్పాలంటే ఎక్కువ మంది స్టూడెంట్స్ ఏ సమాధానం చెప్తారు అంటే ఎక్కువ ద టిప్ ఆఫ్ ద టంగ్ ఏముంటాయి అంటే ఎస్ నో అనే పదాలు. ఎదుటి వారు ఏం ప్రశ్న వేసినా అర్థం కాకపోయినా ఎస్ సార్, నో సార్, నో సార్, ఎస్ సార్ ఇలా చెబుతూ ఉంటారు. సరే, ఇక్కడ యామీజారులతో స్టేట్మెంట్స్ మనం నేర్చుకున్నాం. అదే యామీజారులతోటి ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ ఎలా ఫ్రేమ్ చేయాలి. స్టేట్మెంట్స్ అన్నీ కూడా మనం ఫాలోయింగ్ టోన్తో చెప్పాలి. ఐ ఆమ్ 54. హీ ఈజ్ మై స్టూడెంట్. హీ ఈజ్ మై స్టూడెంట్. సెంటెన్స్ చివర ఉన్నటువంటి పదం టోను హై పిచ్ నుంచి లో పిచ్కి వస్తే దాన్ని ఫాలింగ్ టోన్ అంటాం. అలాగే ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ అన్ని కూడా రైజింగ్ టోన్తో చెప్పాలి. ద డిఫరెన్స్ బిట్వీన్ స్పోకెన్ ఇంగ్లీష్ అండ్ రిటన్ ఇంగ్లీష్ ఏమిటంటే ఈ టోన్ కనపడుద్ది స్పోకెన్ ఇంగ్లీష్లో, రిటన్ ఇంగ్లీష్లో మనకి టోన్ కనపడదు. ఉదాహరణకి హీ ఈజ్ మై ఫ్రెండ్.
స్టేట్మెంట్. మరి ఇదే స్టేట్మెంట్ని టోన్ మార్చి ప్రశ్నలాగా అడగచ్చు. ఎలాగో చూడండి. హీఈస్ మై ఫ్రెండ్, హీఈస్ మై ఫ్రెండ్. స్టేట్మెంట్ హీఈస్ మై ఫ్రెండ్. ఫ్రెండ్ లో నుంచి హైకి వచ్చింది. పిచ్ ఆఫ్ ద వాయిస్ లో నుంచి హైకి వస్తే అది క్వశ్చన్ అయిపోతుంది. స్టేట్మెంట్ క్యాన్ బి చేంజ్ ఇంటూ రెటారికల్ క్వశ్చన్ బై యూజింగ్ ద రైజింగ్ టోన్. ద ఫ్యాన్ ఈజ్ రన్నింగ్ అన్నామండి. ద ఫ్యాన్ ఈజ్ రన్నింగ్ అనే రైజింగ్ టోన్ ఉపయోగించామంటే ప్రశ్న. హీ ఈజ్ అట్ హోమ్. స్టేట్మెంట్ హీ ఈజ్ అట్ హోమ్. స్టేట్మెంట్ క్వశ్చన్ అయిపోయింది. సరే, ఇక్కడ ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్స్ అన్ని కూడా రైజింగ్ టోన్ ఎండ్ అవ్వాలి. ఆ సెంటెన్స్లోని చివరి పదం రైజింగ్ టోన్ ఉపయోగించాలి. లెట్ us see some examples. స్టేట్మెంట్ని క్వశ్చన్కి ఎలా మార్చాలి? ఐ ఆమ్ అన్నామంటే ఏమై, ఆ సబ్జెక్ట్ ఆ బీ ఫామ్ని ఇన్వర్ట్ చేస్తే మన ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్గా మారుతుంది. వెరీ ఈజీ. సబ్జెక్టు దాని పక్కన ఉన్నటువంటి బీ ఫామ్ని ఇన్వర్ట్ చేయాలి. ఐ ఆమ్ ఏమై అన్నామంటే ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్ స్టార్ట్ చేసినట్టు. We are we? You are you? They are they? He, she, it is he, is she, is it? Subject be form not shade. See some examples. Am I helpful to you? నాకు నేను ప్రశ్న వేసుకుంటున్నా, మీతో అంటున్నా. Am I helpful to you? నేను నీకు సహాయకరంగా ఉన్నానా అంటే ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్. రైజింగ్ టోన్. యామ్ ఐ హెల్ప్ఫుల్ టు యూ? యూ రైజింగ్ అనాలి. స్టేట్మెంట్ లాగా యామ్ ఐ హెల్ప్ఫుల్ టు యూ అలా ఫాలోయింగ్ అనకూడదు. ప్రతి ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్ రైజింగ్ టోన్తో ఎండ్ అవ్వాలి. అప్పుడే అది కరెక్ట్ స్పోకెన్ ఇంగ్లీష్. దానికి సమాధానంగా మీరు అంటారు ఎస్ యు ఆర్. నేను హెల్ప్ఫుల్గా ఉన్నారని మీకు అనిపిస్తే అవును అంటానికి పాజిటివ్ ఆన్సర్ ఎస్ యు ఆర్. నేను హెల్ప్ఫుల్గా లేదనుకోండి నో యు ఆరెంట్. ఆ ఆర్ నాటికి షార్ట్ ఫామ్. స్పోకెన్ ఇంగ్లీష్లో షార్ట్ ఆన్సర్సే చెప్పాలి. పూర్తిగా యామ్ ఐ హెల్ప్ఫుల్ టు యూ? ఎస్ యు ఆర్ హెల్ప్ఫుల్ టు మీ. ఎస్ యు ఆర్ హెల్ప్ఫుల్ టు అస్ అని చెప్పాల్సిన పని లేదు. బ్రీఫ్ ఆన్సర్స్. స్పోకెన్ ఇంగ్లీష్ అంటేనే బ్రీఫ్గా ఉండాలి. నెక్స్ట్ చూడండి. ఆర్ వి ఆన్ ద రైట్ ట్రాక్? మన మీద మనం ప్రశ్న వేసుకుంటాం. మా మీద మేము ప్రశ్న వేసుకుంటున్నాం. నేను నాతో ఉన్న కొంతమంది ఫ్రెండ్స్తో కలిసి అంటున్నా ఆర్ వి ఆన్ ద రైట్ ట్రాక్? మనం సరైన మార్గంలో ఉన్నామా అంటే మాలో ఒకళ్ళు ఎస్ వి ఆర్ ఉన్నాము పాజిటివ్ ఆన్సర్. లేము అని చెప్పాలి. నో వి ఆరెంట్. నో వి ఆరెంట్. ఆర్ యూ ద నేటివ్ ఆఫ్ గుంటూరు? మీరు గుంటూరు నివాసియా అని అడగాలి. ఆర్ యూ ద నేటివ్ ఆఫ్ గుంటూరు? రైజింగ్ టోన్. అప్పుడు సమాధానం ఎస్ ఐ ఆమ్. అవును. కాదనుకోండి నో ఐ ఆమ్ నాట్. జనరల్గా ఈ క్వశ్చన్ ట్యాగుల్లో యామంట్ అనకూడదు అని ఉంది. అందుకనే ఫుల్ ఫామ్ చెబుతున్నాం ఇక్కడ. నో ఐ ఆమ్ నాట్. ఆర్ దే హార్డ్ వర్కింగ్? వారు కష్టపడతారా? ఎస్ దే ఆర్. నో దే ఆరెంట్. పాజిటివ్ ఆన్సర్ అయితే ఎలా చెప్పాలి, నెగిటివ్ ఆన్సర్ అయితే ఎలా చెప్పాలి. ఈజ్ యువర్ వర్క్ ఓవర్? నీ పని పూర్తయినదా? ఎస్ ఇట్ ఈస్. ఇక్కడ ఎవరు అనగానే అయ్యే సమాధానం చెప్తారు కొంతమంది. కాదు, యువర్ వర్క్ సబ్జెక్టు, దాని బదులుగా ఇట్ చెప్పాలి. ఎస్ ఇట్ ఈస్. నెగటివ్గా నో ఇట్ ఈజంట్. ఈజ్ ఇట్ పాసిబుల్? అది సాధ్యమేనా? అవును అనాలి. ఎస్ ఇట్ ఈస్. కాదు నో ఇట్ ఈజంట్. యామ్ ఐ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్? దానికి నేనా బాధ్యుణ్ణి? ప్రశ్న వేసుకుంటున్నా. అప్పుడు మీరు అవును అనాలి. ఎస్ యు ఆర్. కాదు అంటానికి నో యు ఆరెంట్. ఈజ్ దేర్ ఎనీవన్ ఇన్ ద క్లాస్? ఇక్కడ చూడండి. ఇక్కడ ఐ వి యు కాదు, దేర్. దేర్ హియర్ కూడా సబ్జెక్ట్స్గా ఉపయోగిస్తాను. ఇక్కడ మరి ఇన్వర్ట్ చేస్తే ఈజ్ దేర్
ఈజ్ దేర్ ఎనీవన్ ఇన్ ద క్లాస్? క్లాస్లో ఎవరైనా ఉన్నారా? ఎస్ దేర్ ఈజ్. ఇక్కడ ఏ సబ్జెక్ట్ ఉంటే ఆ సబ్జెక్టే. అక్కడ ఉన్న నౌన్కు బదులుగా ప్రొనౌన్, ఇది ఆల్రెడీ ప్రొనౌన్ కాబట్టి అదే చెప్పాలి. ఎస్ దేర్ ఈజ్, నో దేర్ ఇజంట్. ఈజ్ ఇట్ కలెక్టర్స్ ఆఫీస్? మనం ఒక ఫోన్ కాల్ చేసాం ఒక ఆఫీస్కి, అది కలెక్టర్ ఆఫీసా కాదు తెలుసుకోవాలి. ఈజ్ ఇట్ కలెక్టర్స్ ఆఫీస్? ఎస్ ఇట్ ఈస్. కలెక్టర్స్ ఆఫీస్కి బదులుగా లేదు, ఇక్కడ ఆల్రెడీ ఇట్ ఉన్నది. ఎస్ ఇట్ ఈస్, నో ఇట్ ఈజంట్. ఈజ్ ఇట్ కన్వీనియంట్ టు యూ? అది నీకు కన్వీనియంట్ గా ఉన్నదా? అవును. ఎస్ ఇట్ ఈస్, నో ఇట్ ఈజంట్. ఈజ్ హీ బిజీ? ఏంటి అతను రావడం లేదు అంటే అతను బిజీగా ఉన్నాడని మనం చెబితే అతను బిజీగా ఉన్నాడా? ఈజ్ హీ బిజీ? ఎస్ హీ ఈజ్, నో హీ ఇజంట్. ఉంటే ఎస్ హీ ఈజ్ అంటాం, లేకుంటే నో హీ ఈజంట్ అంటాం. ఆర్ యూ ఏబుల్ టు కమ్యూనికేట్ ఇన్ ఇంగ్లీష్? నువ్వు ఇంగ్లీష్లో కమ్యూనికేట్ చేయగలవా? ఇంగ్లీష్లో నీ భావాలను వ్యక్తపరచగలవా? ఎస్ ఐ యామ్, నో ఐ యామ్ నాట్. ఇక్కడ చూడండి, ఆర్ యూ ఏబుల్ టు, దాని తర్వాత టు తర్వాత V1 వర్బ్ యొక్క మొదటి రూపంతో చాలా సెంటెన్స్ చెప్పొచ్చు. ఆర్ యూ ఏబుల్ టు కమ్యూనికేట్ ఇన్ ఇంగ్లీష్? ఆర్ యూ ఏబుల్ టు సాల్వ్ దిస్ ప్రాబ్లమ్? ఆర్ యూ ఏబుల్ టు టేక్ ద ఎగ్జామ్? ఆర్ యూ ఏబుల్ టు బికమ్ ఎన్ IAS ఆఫీసర్? ఆర్ యూ ఏబుల్ టు హెల్ప్ దట్ వన్? ఇలా ఆర్ యూ ఏబుల్ టు అంటూ తర్వాత వర్బ్ యొక్క మొదటి రూపం చెప్పి hundreds and thousands of sentences can be framed only by using ఆర్ యూ ఏబుల్ టు. ఇలా ప్రాక్టీస్ ఉండాలి. బేసిక్గా ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ వేయాలంటే ఇవి తెలుసుకొని ఉండాలి. ఎంఐ, ఆర్ వి, ఆర్ యూ, ఆర్ దే, ఈజ్ హీ, ఈజ్ షీ, ఈజ్ ఇట్. ఇలా ఈ ప్రశ్నలకు కూడా ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ కూడా ఒక ఎండింగ్ లేదు. ఎన్నో ప్రశ్నలు ఎన్నో సెషన్స్లో ఈ క్వశ్చన్స్ చెప్పుకోవచ్చు. అండ్ ఫర్ టుడేస్ సెషన్ you can feel that the class is ended for today, and if you are satisfied with this video, you can like it, share it, comment on it, and if you have not yet subscribed to our channel, please subscribe. And thank you very much for watching. Happy learning.